అది చాలా తీవ్రమైనటువంటి లోటమ్మ. అది ప్రజలు కూడా గుర్తించారు కాబట్టి ఈరోజు ఇంత మొత్తంలో ఆయనను జ్ఞాపకం చేసుకోవడం కోసం ఎలాంటి ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యవహారం, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ప్రజలు ఆయన లోటుని, ఆయన కుటుంబానికి మేము ఉన్నామనేటువంటి భరోసా కోసమే ఇంత అద్భుతమైనటువంటి జనం యొక్క ఆదరణ ఆయనకు లభించింది. దానికి ఇక్కడ సమాధానమే కనబడుతుంది. మేము చెప్పాల్సిన పని కూడా లేదు. మళ్ళీ మనకు సాయి చందన్న లాంటి వాళ్ళు వస్తారనుకుంటున్నారా? కళ చాలా గొప్పదైందమ్మా. సాయి చంద్ మరణించినా, గద్దరన్న మరణించినా, నేను మరణించినా, ఎవరు మరణించినా ఈ తెలంగాణ మట్టిలోనే కళ ఉన్నది. అది ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా ఉద్భవించి వస్తుంది. సాయి చంద్ మరణించడానికంటే ముందు, సాయి చంద్ పుట్టడానికంటే ముందు కూడా ఈ తెలంగాణలో కళ ఉంది. తెలంగాణలో కళకి ఎప్పుడు కొదవలేదు. సాయి చంద్ లాంటి వాళ్ళే కాదు, ఇంకా వేలాది మంది పుట్టుకొస్తానే ఉంటారు. కానీ ఎవరి ప్రతిభ వాళ్ళదే, ఎవరి పాట వాళ్ళదే. మన బీఆర్ఎస్ పార్టీలో సాయి చంద్ లేని లోటు కనిపిస్తుందా? అద్భుతంగా కనిపిస్తుంది. ఆ పార్టీ నాయకులు కూడా అక్కడక్కడ చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతకుముందు వచ్చి అటెండ్ అయిపోయినట్టున్నారు. అది క్లియర్ గా కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయనకు రాతి బొమ్మలో ఉన్న కొలువైన శివుడు అనేటువంటి పాటని మిట్టపల్లి సురేందర్ రాయడము, దాన్ని అద్భుతంగా సాయి చంద్ పాడడము, అది శ్రీకాంతాచారి మరణించిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా కడుపు కోతను మిగిల్చినటువంటి ఆ పాటను చాలా అద్భుతంగా పాడి ఎంతో మందిని కళాపరమైనటువంటి నైపుణ్యంతో నిద్ర మేలుకొల్పి తెలంగాణ యొక్క పోరాటం కోసం ముందుకు నడిపించిండు. ఆ పాట ఎప్పటికీ ట్రేడ్ మార్క్ గా సాయి చంద్ పేరు మీదే ఉంటుంది.